అందిన వార్త రాష్ట్రంలో ఎన్నికల అభ్యర్థికి ప్రమాదం, కారు బోల్తా ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కానీ బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ అందరికీ తెలుస్తుంది. నంద్యాల టీడీపీ అభ్యర్థి ఫరూక్ కి పెను ప్రమాదం తప్పింది. నంద్యాల నుండి కర్నూలు వైపు వెళ్తున్న ఫరూక్ వాహనం తమ్మరాజు పల్లె వద్ద గేదెలను ఢీకొట్టింది. వెంటనే ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పింది. స్వల్ప గాయాలతో ఆయన బయటపడ్డారు. 4 ఏళ్ల కొడుకు కొట్టి చంపిన కసాయి తండ్రి. ఇక ఈ ఘటనలో ఫరూక్ కారు ముందు భాగం నుజ్జు అయింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఘటనపైన పోలీసులకు సమాచారం అందించారు. పాణ్యం మాజీ ఎమ్మెల్యే గౌరు చరిత సంఘటన స్థలం వద్దకు చేరుకొని గాయపడిన ఫరూక్ను నంద్యాల ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కసారిగా తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు. ఇక హెల్త్ అప్డేట్స్ అయితే రావాల్సి అయితే ఇది నిన్న జరిగిందండి ఆంధ్రప్రదేశ్లో. మిత్రులందరూ కూడా గమనించగలరు.